ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా పోలీస్, ఐమర్, ఎన్ఎంజే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హెచ్వైడి సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పిఎస్ఆర్ గార్డెన్లో జిల్లా పోలీసు కుటుంబాల కోసం ఏర్పాటు చేసిన కాంప్రహెన్సివ్ హెల్త్ క్యాంప్ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. పోలీసులను వారి కుటుంబాలను కాపాడుకోవడం మన బాధ్యత అన్నారు. ప్రభుత్వం సమాజ బాధ్యతతో ప్రజల ఆరోగ్యం, విద్య, వైద్యంకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. పోలీసు కుటుంబాల కోసం కాంప్రహెన్సివ్ హెల్త్ క్యాంప్ను నిర్వహించటం చక్కని ఆలోచన అన్నారు. 13 రకాల వైద్య నిపుణులైన డాక్టర్లు ఈ హెల్త్ క్యాంప్లో పాల్గొంటున్నారన్నారు. గ్రామీణ ప్రాంతం నుండి పట్టణ ప్రాంతాల వరకు ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు. సామాన్యుడికి భారం కాకుండా అందరికీ అందుబాటులో ప్రభుత్వ ఆసుపత్రులలో కార్పొరేట్ వైద్యం అందించడమే మా ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి దామోదర్ రాజనరసింహ. ప్రతిరోజు డయాలసిస్ రోగుల సంఖ్య పెరుగుతుందన్నారు. రాష్ట్రంలో 160 డయాలసిస్ కేంద్రాలు ఉన్నాయన్నారు. ప్రతి 30 కిలోమీటర్ల పరిధిలో డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుకు మరో 80 కేంద్రాలను ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని మంత్రి వెల్లడించారు. త్వరలో 80 ట్రామా సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. హైవేలపై ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి గోల్డెన్ అవర్ను దృష్టిలో పెట్టుకొని అక్కడ ట్రామా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి జిల్లాలో డే కేర్ క్యాన్సర్ సెంటర్ను ఏర్పాటు చేసి కీమోథెరపీ అందిస్తున్నామన్నారు. సంగారెడ్డి జిల్లాలో మెడికల్ కాలేజీ, 500 బెడ్ ప్రభుత్వ ఆసుపత్రి, అందోల్లో నర్సింగ్ కాలేజీ, సంగారెడ్డిలో పారామెడికల్ కాలేజీ, క్రిటికల్ కేర్ బ్లాక్, 5 న్యూ పిహెచ్సిలను, 3 న్యూ పిహెచ్సి బిల్డింగ్లను ప్రారంభించామన్నారు. జిల్లాలో వాట్పల్లిలో సిహెచ్సి, తెల్లాపూర్లో యూపీహెచ్సిలను ఏర్పాటు చేశామన్నారు. పఠాన్ చెరువు, నారాయణ ఖేడ్ ఏరియా ఆసుపత్రులలో, సిహెచ్సి సదాశివపేటలో డయాలిసిస్ సెంటర్స్లను ఏర్పాటు చేశామన్నారు. వీటితో పాటు మరో 3 సబ్ హెల్త్ సెంటర్స్లను మంజూరు చేశామన్నారు. ఈ సందర్భంగా హెల్త్ క్యాంపుల్లో ఏర్పాటు చేసిన అన్ని విభాగాలను పరిశీలించారు. కియోస్క్ ద్వారా మంత్రి బీపీ చెక్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, కలెక్టర్ పి ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్, ప్రముఖ వైద్యులు డా కిరణ్ కుమార్, ఐమ జిల్లా అధ్యక్షులు డా రాజుగౌడ్, సెక్రటరీ డా ఆనంద్, డా శ్రీధర్, డా శ్రీహరిలు, జిల్లా పోలీస్ అధికారులు, వారి కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు. Total of 1376 police personnel and their family members are benefiting from this health camp. In this massive effort, 80 doctors from the Indian medical have valuable support to make this initiative a grand success. On this occasion, I extend my sincere thanks to Honorable Health Minister Sir for accepting our invitation and rendering full support for this noble cause. I also thank HC and extending medical support for these health camps. This camp is not merely an event, it is a reminder of how crucial health is for our efficiency, morale and service to the public. When our personnel and their families are healthy, we are better equipped to serve society with dedication and confidence. I take this opportunity to all our police personnel to follow the advice given by doctors. Undergo regular health checkup, maintain physical fitness through daily workout, and adopt a balanced and nutritious diet. Practice mental peace and physical strength. Most importantly, avoid alcohol consumption, smoking, and driving under the influence of alcohol, which are detrimental to both personal and let us all take this opportunity to prioritize our health, adopt preventive practices and empower our colleagues and families to do the same. Once again, my sincere thanks to all those who have made this mega health checkup camp possible. Thank you. Jai Hind, Jai Telangana. గా విచ్చేసిన గౌరవనీయులైన మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు, అలానే టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి గారు, ఎస్పీ గారు, వేదిక పైన ఉన్న డిఎంహెచ్ఓ గారు, ఐఎంఏ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్, వైస్ ప్రెసిడెంట్స్, ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ నుంచి విచ్చేసిన డాక్టర్స్, ఈరోజు క్యాంప్లో పార్టిసిపేట్ చేస్తున్న 80 డాక్టర్స్ అండ్ ఆల్ ది పోలీస్ ఎంప్లాయీస్, వాళ్ళ ఫ్యామిలీస్, ప్రెస్ మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఇట్ ఈస్ అ వెరీ laudable initiative which the police SP గారు has taken for all the police employees. మనకి జనరల్గా డ్యూటీలో చాలామంది ఆఫీసర్స్ వాళ్ళ హెల్త్ గురించి ఎక్కువగా ఆలోచించకుండా డే అండ్ నైట్ డ్యూటీ చేస్తారు. అన్ని డిపార్ట్మెంట్స్లో చూసుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్లోనే హెల్త్ చాలా ఎఫెక్ట్ అవుతారు. బికాజ్ వాళ్ళకి టైమింగ్స్ అనేది కరెక్ట్గా ఉండదు, ఆఫ్ సాటర్డే కానీ సండే కానీ హాలిడేస్ అనేటివి ఉండవు.
అండ్ టైం టు టైం వాళ్ళది చాలా ఫిజికల్ యాక్టివిటీతో ఉన్న డ్యూటీ కాబట్టి చాలా కేసెస్లో కరెక్ట్ ఇంటేక్, న్యూట్రిషన్, ఫుడ్ కూడా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. సో ఇదే కాకుండా బికాజ్ పోలీస్ డిపార్ట్మెంట్లో చాలామంది ఎంప్లాయీస్ చాలా డెడికేషన్తో చేస్తూ ఉంటారు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి కూడా కరెక్ట్గా టైం టు టైం వాళ్ళ హెల్త్ చెకప్స్ కానీ ఇవన్నీ కూడా మనకి చూసుకుంటూ ఉండరు అప్పుడప్పుడు. కాబట్టి దిస్ ఇనిషియేటివ్ విచ్ ఎస్పీ గారు హెస్ టేకెన్, I really appreciate and I thank him for taking this up in the district as a role model for all the other departments also. And most importantly, Medical Association nunchi, MNG nunchi, doctors andaru kuda who have come forward to contribute their time, energy and efforts towards this noble cause. I thank all of you for coming forward, giving your service to the department. And last but not the least, I really appreciate the booklet which has been made. It is a very thought out process. ఈ కంప్లీట్ స్క్రీనింగ్ అయిన తర్వాత మీకు టెస్ట్ అన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ది ఎంప్లాయీస్ మీకు ఏవైతే టెస్ట్లో ఫ్లాగ్ చేస్తారో. కార్యక్రమానికి చేసిన ముఖ్య అతిథులు మన పెద్దలు గౌరవనీయులు దామోదర్ రాజనరసింహ గారికి, అలాగే కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, మరి లైబ్రరీ చైర్మన్ గారికి, రాజు డాక్టర్ గారికి, శ్రీహరి డాక్టర్ గారికి, డిఎంఎన్హెచ్ఓ గారికి, ప్రతి ఒక్కరికి, పోలీస్ డిపార్ట్మెంట్కి, డాక్టర్స్కి, అలాగే పత్రికా విలేకరులకి పేరు పేరున నమస్కరిస్తూ, ఇది మంచి ఆలోచన. మన ఎస్పీ గారు మరి మంచి ఆలోచన చేసి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత సాక్రిఫైస్ చేస్తుందో మనందరికీ తెలుసు. రాత్రి పగళ్ళు మరి సమాజం కోసం వాళ్ళ ఫ్యామిలీని కూడా మరి లెక్క చేయకుండా డ్యూటీలో వాళ్ళు ఉంటూ మరి అలాంటి సొసైటీ సేవ చేస్తున్నందుకు మరి డాక్టర్స్ కూడా ముందుకు రావడం చాలా సంతోషం. నేను ముఖ్యంగా సంగారెడ్డిలో ఉన్న డాక్టర్స్ నేను నిజంగా ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే 3K రన్ పెట్టిండు, అవగాహన క్యాన్సర్ అవగాహన సదస్సు పెట్టడం జరిగింది. మొన్ననే హార్ట్కి సంబంధించిన అవగాహన సదస్సు కూడా మరి అందరూ కూడా పెట్టడం జరిగింది. అలాంటి మూమెంట్ సమాజంలో తీసుకురావడం. వాళ్ళ దగ్గర పేషెంట్లు వస్తారు, ఒక్కొక్కరు వస్తారు, ఒక్కొక్కరికి చెప్పడం ఎందుకు, సమాజంలో అందరికీ తెలవాలి అన్ని విషయాలని మరి సంగారెడ్డిలో ఉన్న హాస్పిటల్ డాక్టర్స్ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏదన్నా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని మనం తెలుసుకున్నాలి. ప్రతి ఒక్కటి మన చేతుల్లోనే ఉంది. మనం మరి ఇలాంటి క్యాంపులో మీ అందరికీ వచ్చే సమస్యలను బట్టి మీకు ట్రీట్మెంట్ తీసుకోవాలి. అదృష్టానికి ఏవి రావద్దు, మనకున్న ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు రావద్దని అనుకోవాలి. కానీ మరి ఎప్పటికైనా ఏదో ఒకటి రావడం జరుగుతుంది. దాన్ని ముందుగానే గ్రహించి ట్రీట్మెంట్ తీసుకుంటే మన జీవితం మరి మంచిగా ఉంటుంది. మన చేసే సేవ కూడా మరి కరెక్ట్గా చేయడానికి ఇబ్బంది ఉంటుంది. ముఖ్యంగా ఈ మధ్యలో హార్ట్ అటాక్ రావడం చాలా సామాన్యమైపోయింది. ఇప్పుడే బాగున్నారు, ఒక 10 నిమిషాల మాట మాట్లాడారు, ఇప్పుడే ఇదైపోయిండ్రు. హాస్పిటల్కి వెళ్ళే వరకు కూడా సమయం ఇవ్వలేదు అనే సమయం మనం వింటూ ఉన్నాం. కాబట్టి ముందుగానే మనకున్న ఓకే సార్ వైద్యము విద్య ప్రభుత్వాలు వచ్చినా పోయినా మారినా ఇది చేసినా ఎప్పటికీ ప్రమాణాలు సేవా దృక్పథంతో 2 శాఖలు పనిచేస్తాయి. చెయ్యాలి ప్రమాణాలతోటి ఒక కమిట్మెంట్ తోటి. ఏ శాఖలు అంటే ఒకటి విద్య, ఒకటి వైద్యం. సమాజ భద్రత, సమాజాన్ని కాపాడాలి, రాజ్యాంగాన్ని, వ్యవస్థని, పౌరులని కాపాడి ఒక మార్గంలో నడిపించే బాధ్యత పోలీస్ శాఖది. ఈరోజు సుమారు 80 మంది డాక్టర్లు, పారామెడికల్ స్టాఫు,
నర్సెస్ మీరందరూ కలిసి ఓ 13 రకాల డిపార్ట్మెంట్ల టెస్టులు, ఇనీషియల్ చెకప్, స్క్రీనింగు, తర్వాత రికమెండేషన్స్, ప్రిస్క్రిప్షన్స్ ఇవన్నీ కూడా ఈ క్యాంపు ద్వారా మీ కుటుంబానికి అందబోతున్నాయి. ఆరోగ్య శాఖ మంత్రిగా అంటే నా అనుభవాలు మీతో పంచుకుంటాను. ఎవ్రీబడి థింక్స్ ఇట్స్ ఎ వెరీ స్మాల్ డిపార్ట్మెంట్, a department where Chalta bhai we can run the show అని చెప్పి, but that's not the way this department is. This department is nearly, it has 21 sub-departments, HODs, sub-departments, and every department is complicated. Every department is a huge comprehensive subject is there in the department. Provided you have a commitment, provided you have a passion, provided you have a compassion, you can do, let me not use the word wonders, కానీ మన మనస్ఫూర్తిగా సేవలు అందించవచ్చు. ఈరోజు ప్రధానంగా ప్రభుత్వం ఏ రకంగా ఆలోచన చేస్తున్నది అంటే ఆరోగ్య తెలంగాణ, హెల్తీ తెలంగాణ. మన లైఫ్ స్టైలు, మన ఫుడ్ హ్యాబిట్సు, మనకున్న టెన్షన్స్, గతానికి ఈ పనికి తేడా ఉన్నది. ఇప్పుడు పర్టికులర్లీ ప్రతి కుటుంబానికి స్క్రీనింగ్ అవసరం. ఒక ఏజ్ 25-30 ఏళ్ళు దాటితే ఖచ్చితంగా స్క్రీనింగ్ అవసరం. మన స్ట్రెస్ వల్లనే కానీ మనకు అనుకోకుండా హైపర్ టెన్షన్ లేదా క్యాన్సరు లేదా మన అలవాట్లతో కూడితే ఆరోగ్యం చెడిపోవడము, కిడ్నీలు పాడైపోవడము, రకరకాల వ్యాధులు గురవుతున్నాము. అది మనకు అర్థం కాదు. ప్రభుత్వ ఆలోచన ఏంది అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు ఈ ఆరోగ్య వ్యవస్థను ప్రైమరీయే కానీ సెకండరీయే కానీ లేదా టెరిషరీయే కానీ ఈ 3 స్థాయిలలో వ్యవస్థను బలోపేతం చేయాలి. సామాన్యునికి ఇబ్బంది కాకుండా చక్కటి వైద్య సేవలు అందించాలి అనే ఒక తపన, ఒక ఆలోచన, ఇందులో ప్రధానంగా నేను స్టడీ చేసింది ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యం ఏ రకంగా కాపాడుకోవాలనే అవగాహన తక్కువ ఉంటుంది. 40 ఏళ్ళు దాటినాయి, 40 ఏళ్ళు దాటినాయి, కొన్ని వ్యసనాలు, నిర్లక్ష్యత ఇవన్నిటితో కూడి ఒక స్టేజ్ తర్వాత మనం స్క్రీనింగ్కు పోతాం. ఆ స్టేజ్లో స్క్రీనింగ్కి పోతే అప్పుడు మనకు అర్థమవుతుంది, డాక్టర్ చెప్తే నువ్వు 2వ స్టేజ్లో ఉన్నావు క్యాన్సరు అని చెప్పేసి. కొన్ని ట్రీట్మెంట్స్, సర్జరీస్ అన్నీ సెకండరీ లెవెలే కానీ టెరిషరీ లెవెల్లో కానీ ఉంటాయి. కానీ 90% ట్రీట్మెంట్ అనేది జిల్లా స్థాయిలోనే జరిగిపోవాలి. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ కానీ ప్రతి జిల్లాకు కనీసము 400 పడకల హాస్పిటల్, ఎంసీహెచ్, సిసిబి, సుమారు 140 టెస్టులు, ఉచితంగా డ్రగ్స్, డయాలిసిస్ సెంటర్లు. ప్రభుత్వ ఆలోచన, యు టేక్ ద మ్యాప్ ఆఫ్ తెలంగాణ, వాట్ డస్ తెలంగాణ నీడ్? మనకు చాలా మటుకు నెఫరాలజీలో డయాలిసిస్ పేషెంట్ల సంఖ్య పెరుగుతున్నది. రకరకాల కారణాలు, ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ ద రీజన్స్, కానీ డయాలిసిస్ పేషెంట్ల సంఖ్య పెరుగుతున్నది. ఈరోజు మనకు సుమారు 102 డయాలిసిస్ సెంటర్స్ ఉన్నాయి, కానీ అవి సరిపోవు. రాబోయే కాలంలో ప్రతి పౌరుడు యొక్క డయాలిసిస్ పేషెంటు కనీసం 20 కిలోమీటర్లు 25 కిలోమీటర్ల రేడియస్లో ఒక డయాలిసిస్ సెంటర్ ఉండాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. రాబోయే కాలంలో ఖచ్చితంగా ఇక సుమారు 80 డయాలిసిస్ సెంటర్లు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్న విషయాన్ని మీకు సవినయంగా తెలియజేస్తున్నాను.